నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జోరుగా ప్రచారాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సో, దాంట్లో భాగంగా ఈరోజు మనము ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని మనము మన తెలంగాణ శబ్దంలో ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. సో, దాంట్లో భాగంగా ఈరోజు మనము కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం చెల్లంపల్లి గ్రామంలోని నాయని యశోద గారి కుమారుడు మాజీ సర్పంచ్ నాయిని నరేందర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే, ఎలా ఉన్నారన్న? ఫైన్ అన్న, బాగున్నాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాము మీ గ్రామంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తా ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా అమ్మగారు అయిన నాయని యశోదమ్మ గారిని అభ్యర్థిగా కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్. అయితే ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా అన్న. అవును. ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఇప్పుడు ప్రజలు నార్మల్గా మీకు వారి యొక్క సమస్యల గురించి చెప్తా ఉంటారు కదా. సో ప్రధానంగా వాళ్ళు మీతో చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి ఉన్నాయి? నేను ఎట్లా అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గతంలో నేను 2013 to 18 వరకు సర్పంచ్గా చేసిన. ఓకే. అయితే ఆ సమయంలో ఆ తర్వాత గ్యాప్, ఇప్పుడు 18 నుంచి 23 వరకు నేను ఖాళీగానే ఉన్నాను. కాకపోతే ఆ సమయంలో వచ్చినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో, నేను ఇప్పుడు సర్పంచ్ లేను కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్రతి ఇంటికి మా వార్డు మెంబర్ల సాయంతో, వార్డు మెంబర్లు నేను కలిసి వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైతే వస్తున్నాయో, అసలు ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా, అసలు ప్రభుత్వం ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓటర్ నేము, వాళ్ళకు కరెంట్ వస్తుందా వస్తలేదా, గ్యాస్ సబ్సిడీ వస్తుందా లేదా, సన్న బియ్యం ఇస్తున్నారా లేదా, రైతు భరోసా పడ్డదా లేదా, ఇట్లా ఇందిరా మిల్లు అవసరం ఉందా లేదా, అవసరం ఉంటే ఉంది వాళ్ళకి ఇందిరా మిల్లు రిఫర్ చేస్తున్నానండి. అదే మళ్ళీ లేని వాళ్ళు ఉంటే, అవసరం లేని ఉంటే అవసరం లేదు. అట్లా ఇందిరమ్మ చీరలు వచ్చినాయా రాలేదా, రాని వారికి ఉంటే ఎలక్షన్ కోడ్ సందర్భంగా రాలేదు కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా చీరలు ఇప్పించి ఏర్పడిస్తారు. అదే ఫ్రీ బస్ ఎంతమంది యూజ్ చేసుకున్నారు, అసలు యూజ్ చేసుకుంటారా లేదా, అట్లా నేను ఈ సర్వే కూడా చేయడం జరిగింది. దీంట్లో రిమార్క్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్పాలనుకుంటే కూడా అడిగి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలను మొత్తం ఒకటి ఫైండ్ అవుట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను. ఓకే. అయితే మీ గ్రామంలో ప్రస్తుతం ఎన్ని ఓట్లు ఉన్నాయన్న? ఒక 1700 ఉంటాయి. 1769 అట్లా ఉంటాయి. ఓకే. ఎన్ని వార్డులు ఉన్నాయి ప్రెసెంట్ గా? మొత్తం గ్రామ పంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులలో వంపుగూడలనేమో 2 ఉంటాయి. ఓకే. ఇంకా మిగతా 8 వార్డులు, ఇంకొక వంపుగూడలకు ఒక 35 ఓట్లు 38 ఓట్లు ఇక్కడ ఉంటాయి. మిగతా 8 వార్డులు చెల్లంపల్లి గ్రామ పంచాయతీలో. అయితే మేజర్గా మీ గ్రామంలో మీకు ఎక్కువ సమస్య అనిపిస్తుందన్న? ఇప్పుడు ఈ వంపుగూడ గ్రామ పంచాయతీ, మా చెల్లంపల్లి గ్రామ పంచాయతీలో వంపుగూడ గ్రామానికి వస్తే, వంపుగూడలో మేజర్గా డ్రైనేజ్ సమస్య ఉంది. ఓకే. అయితే నేను 2013 నుంచి 18 ఉన్నప్పుడు మొత్తం ఇంచుమించు 100% అంటే 90% డ్రైనేజ్ వేసి గ్రామ పంచాయతీ మొత్తంలో డ్రైనేజ్ మొత్తం మొట్టమొదటగా నేను అప్పుడు తలకొండపల్లి గ్రామ పంచాయతీగా, తలకొండపల్లి మండల్ ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ తలకొండపల్లికి ఉండే. తలకొండపల్లి అయినాక అప్పుడు ఏం చెప్పేదంటే, ఇంత జనరల్గా వీళ్ళు గ్రామ పంచాయతీలు అప్పుడు ఓపెన్ డ్రైన్స్ ఉండే. ఓపెన్ డ్రైన్స్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో మంత్లీ మెయింటెనెన్స్ కింద ఆ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో అది తీస్తుండేది, పక్కకేసేది. పక్కకేసినప్పుడు ఏమైతుందంటే అవి మళ్ళీ పక్కకేసి అది ఎండిందంటే కోళ్ళతో మళ్ళీ అందులో పడడం, అదే మంత్లీ ఇట్లా ఎక్స్పెండిచర్ చేసేది. నాకన్నా ముందు గతంలో ఉన్న వాళ్ళు అట్లా చేసేది. అయితే నేను ఈ చెల్లంపల్లి గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్గా అంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి వచ్చాను. అప్పుడు నేను ప్రజెంట్ ఫస్ట్ 2013లో. ఇంకొకటి, ఇది గ్రామము మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం ఇది. అప్పుడు మాకు ఒక 3 తండాలు ఉండే. బాలాజీ నగర్, రేకులకుంట, కాకరాజ్గూడ, ఇది వంపుగూడ ఆమ్లెట్, చెల్లంపల్లి విలేజ్. అయితే నాకు అసలు ఈ అవగాహన అంటే రాజకీయం మీద అంత అవగాహన తక్కువ. నేను చెల్లంపల్లిలో యూత్ ప్రెసిడెంట్గా చేసిన, ఛత్రపతి శివాజీ యూత్. ఆ సభ్యులంతా నా ఫ్రెండ్స్, అంటే ప్రతి ఇంటి నుంచి యువకులు ఉండే. ఫస్ట్ మొట్టమొదటిగా యూత్ ప్రారంభించింది కూడా మేమే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొండలు, శ్రీహరి, ఇంకా రామకృష్ణ, శివకుమార్, ఇట్లా బాలగౌడ్, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా నా వెల్ విషర్స్ అన్నట్టు. వాళ్ళ ద్వారా ఇట్లా యూత్ మొత్తం కలిసి ఉండేది. శ్రీనివాస్, పెద్దమోని శ్రీనివాస్, గడ్డం వెంకటేష్, ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కలిసి మేము ఒక యూత్ ఏర్పాటు చేసుకున్నాం. మహేష్, బాలకృష్ణ, ఇట్లా అందరం ఉండి యూత్ ఏర్పాటు చేసినప్పుడు ఆ యూత్లో నుంచి మేము వన్ సైడ్గా జైపాల్ యాదవ్కు ఫస్ట్ మా ఫ్రెండ్స్ చంద్రశేఖర్ అని ఉంటాడు. చంద్రశేఖర్, కొండలు, వీళ్ళంతా వెళ్ళి జైపాల్ యాదవ్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన ఊళ్ళో కొంచెం తక్కువ ఉండే. తక్కువ ఉన్నప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఏం చేశారంటే
సర్పంచ్ టికెట్ కావాలి, మాకు యువకులకు కావాలి, యూత్ తరపున మేము నరేందర్ను ప్రపోజ్ చేస్తున్నాం, మీరు ఇవ్వాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. టీడీపీ ప్రభుత్వం ఉండేది, తెలంగాణ రాష్ట్రం Oh, yes, ఏర్పడక yes. ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము యూత్ మీ పోరలు ఏం చేస్తారు అన్నట్టుగా అయ్యలేదు. ఓకే. అట్లా ఆ విషయంలో మేము అవుట్ రైట్గా ఇండిపెండెంట్గా మా యూత్ మొత్తం కలిసి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఓకే. వేసి అప్పుడు ఇంకా వన్ సైడ్గా నేను ఈ తండాలకు వీళ్ళకు నేను కొద్దిగా పెద్ద పరిచయం కూడా లేదు. ఓకే. ఊర్లో వంపుగూడ, చెల్లంపల్లి ఓకే. అందరు కలిసి ఏం చేశారంటే నన్ను బాగా అప్పుడు ప్రయత్నం చేసి ఓకే. 2 ఓట్లతో గెలిపేయడం జరిగింది. వావ్! 2 ఓట్లా? 2 ఓట్లు. 2 ఓకే. ఓట్లు, 2 ఓట్లది కూడా ఒక 3 టైమ్స్ కౌంటింగ్ కూడా ఓకే. చేసిర్రు అక్కడనే. ఓకే. ఆ కౌంటింగ్ చేసినాక ఫైనల్గా బాగా మళ్ళా కౌంట్ చేస్తే 3 టైమ్స్ చేసినా 2 ఓట్లే వచ్చినాయి మనకు. ఓకే. 2 ఓట్ల మెజార్టీతోని గెలిచింది నేను. ఓకే. సూపర్. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. అవును. సో, మీరు గతంలో కూడా సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది. ఓకే. సో, అప్పుడు ఎలాంటి అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి చేశారు మీరు? అప్పుడు నేను 2013లో నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఓకే. ఇట్లా ఈ డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి, ఈ డ్రైనేజీ సమస్య వల్ల గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ప్రతిసారి తీయడం, లేబర్కి ఇవ్వడం, ఇది ఓకే. రెగ్యులర్ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ ప్రాబ్లం అట్లే ఉంటుంది. దానివల్ల విపరీతంగా దోమలు ఉంటుండేది ఊర్లో. ఓకే. ఎక్కడున్న ఓపెన్ డ్రైన్ మొత్తం చెత్త ఉండేది. అందరు పబ్లిక్ కూడా తెచ్చాను పడేసి, ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లీన్ చేయాలని నేను అసలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పిన. నేను అసలు నాకు అంత అవగాహన తక్కువ, కాకపోతే లేదు యూత్ స్టార్టింగ్. ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి నేను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అని మాటిచ్చిన. నేను ప్రమాణం చేసిన మా ఊర్లో, ఓకే. మా గ్రామ పంచాయతీ చేసినప్పుడు నాకు ఇక అదే మైండ్లో ఉండేది. ఎప్పుడు ఇంత మాట ఇచ్చిన కదా ఉత్తమ గ్రామ పంచాయతీ అని, అదే ఓకే. దాన్ని ఉద్దేశంతోనే నేను పని చేసిన. ఏం చేసిన, ఈ గ్రామ పంచాయతీలో ఓపెన్ డ్రైన్ మొత్తం ఓకే. నాకు అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 5 మెంబర్స్ ఒక జేసీబీ కూడా తీసుకున్నాం. ఓకే. నాకు ఓన్గా జేసీబీ ఉండే కాబట్టి ఆ జేసీబీ ఉన్నది కాబట్టి నేను ఈ డ్రైనేజీ ఇవన్నీ కొన్ని పనులు కూడా ట్రాక్టర్ ఉండే, జేసీబీ ఉండే, ఓకే. అట్లా పని చేయడానికి నాకు వీలుండేది. మా కాలనీలో మా అన్న ఉంటాడు, నాయన జంగయ్య, అంతా మేస్త్రి పని చేస్తారు. ఓకే. ఎస్సీలుగా చాలా మంది మేస్త్రి పని, వాళ్ళు కూడా నేను ఏ పని చెప్పినా నాకు సహకరించి ఇట్లా డ్రైనేజ్ చేయాలంటే ఓకే. అందరు వచ్చేది. ఇప్పుడు యాదయ్య అని ఉంటాడు, ఓకే. జంగయ్య ఉంటాడు, మల్లేష్ ఉంటాడు, ఇట్లా అందరూ మేస్త్రి పని చేసే వాళ్ళు అంతా సహకరించి నేను ఇట్లా ఫస్ట్ కొంత అమౌంట్ ఇవ్వకుండా ఇట్లా పని చేసి తర్వాత నేను అట్లా ఊరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ సమస్య తలకొండపల్లి మండలంలో, కడతాల్ మండలంలో మొదటిసారిగా పూర్తి చేసింది నేనే పూర్తి చేసిన. అట్లా నాకు దీనిలో స్వచ్ఛ భారత్ నుంచి కూడా గ్రామ పంచాయతీ బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది. అప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ ఉండే. ఓకే. మహబూబ్ నగర్ డిస్టిక్ ఉన్నప్పుడు శ్రీదేవి కలెక్టర్ ఉండే మేడం, ఆ కలెక్టర్ నుంచి కూడా మన గ్రామ పంచాయతీకి కూడా బెస్ట్ విలేజ్ అవార్డు కూడా రావడం జరిగింది. సూపర్. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఎలక్షన్స్ చాలా జోరుగా, ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ వాస్తవానికి చెప్పాలంటే ప్రచారం అయితే ఒక్కొక్క గ్రామాలలో చూస్తే నువ్వా నేనా అనేటటువంటి చాలా అంటే ఫైటింగ్ ఇద్దరి మధ్యలో ఒక విపరీతమైనటువంటి కొన్ని చూస్తూ ఉన్నాం వాస్తవానికి. సో మీకు ఇక్కడ ప్రజెంట్గా మీరు ఒకవేళ రేపు గెలిస్తే రేపు ఏం చేయబోతా ఉన్నారు? ఒకవేళ మీకు మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీరు చేయబోయేటటువంటి అభివృద్ధి ఎలా ఉండబోతుండొచ్చు? నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. ఓకే. గ్రామ పంచాయతీకి నేను సర్వే చేసిన తర్వాత ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుసుకున్నా. ఓకే. అవి తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్లో నేనేం చేయాలనుకున్నది కూడా ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసుకున్నా. ఓకే. ఇది ఇంకా రిలీజ్ చేయలేదు, పబ్లిక్ అందలేదు. ఓకే. ఈ మేనిఫెస్టో ప్రకారంగా ఓకే. మొదటగా వంపుగూడలో ఏముందంటే డ్రైనేజ్ సమస్య ఉంది. ఓకే. తీవ్రంగా. yes. అది ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. వంపుగూడ వరకు. తర్వాత చెల్లంపల్లిలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధి కూడా నేను ఇంతకుముందు గతంలో కూడా స్కూల్ అంటే నేను కొంచెం ప్రియారిటీ, అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2 వాలంటీర్లను నా సొంత డబ్బులతో ఇచ్చి కూడా వాలంటీర్లను పెట్టి కూడా నడిపించిన 2 years. ఓకే. తర్వాత ఆ స్కూల్ కూడా నేను దాన్ని కృషి చేస్తాను, ఖచ్చితంగా అది అయ్యే విధంగా చూస్తాను. ఓకే. అదే వంపుగూడ చెల్లంపల్లిలో మళ్ళీ ఒకటి ఐమాక్స్ లైట్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఓకే. వంపుగూడలో 2, చెల్లంపల్లిలో ఒక 3. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే నుంచి ఒక ఐమాక్స్ లైట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఐమాక్స్ లైట్లు తెప్పించి ఎమ్మెల్యేతో మాట్లాడినాను. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో ఐమాక్స్ లైట్లు. తర్వాత గ్రామం బయట నూతన పశువుల దవాఖాన ఒకటి. అయితే మన గ్రామంలో ఏముందంటే ఈ పశువులు ఎక్కువ ఉంటాయి. 4 మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఉంటాయి చెల్లంపల్లిని. వంపుగూడలో ఒకటి ఉంటుంది. మొత్తం మన గ్రామ పంచాయతీలో 5
5 కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి, మిల్క్ కలెక్షన్ సెంటర్. ఓకే. కానీ పశువులు 5 కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి అంటే చాలా పశువులు ఉంటాయి. పాడి పశువు రైతులు ఎక్కువ ఉంటారు మన దగ్గర. ఓకే. పాల మీద ఆధారపడి, కూరగాయల మీద ఆధారపడే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పశువులకి మన గొర్రు యాదవ్స్ మొత్తం గొర్రెల మీద ఆధారపడి ఉంటారు. ఓకే. యాదవ్ సోదరులందరికీ అందుబాటులో ఉండగా ఈ ఒక వెటర్నరీ హాస్పిటల్ కట్టియాలనుకుంటున్నా ఊర్లో. ఓకే. అది కూడా ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో పెట్టినాను. ఓకే. ఖచ్చితంగా అది కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వెటర్నరీ హాస్పిటల్ ఒకటి కట్టిస్తాను నేను. ఓకే. ఇంకా ఒకటి బతుకమ్మ కుంట ఏర్పాటు చేస్తాను అనుకున్నాను. ఓకే. బతుకమ్మ కుంట ఎట్లా అంటే, ఇప్పుడు కొందరు అనుకుంటారు, అరే ఈ కుంట నీళ్ళేంది ఏడో చెరువేడికి వెళ్ళేస్తాడు ఊరికి అనుకుంటారు. Yes. నా ప్లాన్ ఏంటంటే, ఊరికి ఇట్లా వంపుగూడ నుంచి ఒక లైన్ వెళ్తుంది, వర్షాకాలం వచ్చిందంటే వాటరు. అక్కడ టాకరాజ్గూడ నుంచి వచ్చేది ఒక లైన్ ఉంటుంది. ఓకే. ఆ లైన్ లో ఉన్న దగ్గర ఏడో ఒక ప్లేస్ లా వచ్చే కాలువకు ఓకే. నేను ఒకటి ఇంత ఎస్టిమేట్ వేసి ఇచ్చి, ఇంత వెడల్పు, ఇంత 50 ఫీటా 60 ఫీటా, ఇంత మాక్సిమం ఎంత అయితే సరిపోతుందో దాన్ని తీసుకొని చుట్టూ ఇట్లా మెట్లేసి ఫ్లో వచ్చే వాటర్ దాంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోతుండాలి. ఓకే. మనం ఒకవేళ బతుకమ్మ వేసినా ఆ వాటర్లో వెళ్ళిపోతాయి. ఒకవేళ వర్షం లేదు, నువ్వు వాటర్ ఏడికి తెస్తావు అనే సమస్య కూడా ఇంకెవరైనా అడగొచ్చు. ఓకే. దానికి నేనేం ప్లాన్ చేస్తున్నా అంటే, ఒకవేళ మనం నింపి పెట్టి, ఒకవేళ బోర్లు ఉంటాయి, చుట్టుపక్కల బోర్లు ఉంటాయి, ఆ బోర్ల సాయంతో ఆ ట్యాంక్ లాగా నింపైనా వేయచ్చు. వర్షం వచ్చిందంటే అది మనకు అడ్వాంటేజ్. రాలేదన్నా కూడా వర్షం లేదు, నేను నీళ్ళు ఎడికెళ్ళి తెస్తాడని కూడా క్వశ్చన్ చేయొచ్చు వేరే వాళ్ళు. దానికి కూడా నేను బోర్ల ద్వారా అది నింపి బతుకమ్మ వచ్చినప్పుడు ఊరి ఆడపడుచులందరికీ దసరా పండుగ సందర్భంలో అది ఏర్పాటు చేయాలి. దానికి చుట్టూ లైటింగ్ ఫిట్టింగ్ చేసి అది చేయాలనుకుని అది అనుకుంటున్నాను ఒకటి. ఇంకోటి ఎస్సీ కాలనీలో, చెల్లంపల్లి ఎస్సీ కాలనీలో ఒకటి వాటర్ ట్యాంక్ పెట్టాలనుకుంటున్నాను. అయితే చిన్న ట్యాంక్ ఉంది, అది ఎప్పుడు జైపాల్ యాదవ్ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టించింది. అది కొంచెం వాటర్ సమస్య కూడా ఉంది. అది మరి రోడ్లో కట్టించారు అది అప్పట్లో. ఆ రోడ్లో ఉంది కాబట్టి అది రోడ్ల నుంచి డిస్మెటల్ చేసి ఒకటి ఆ ఎస్సీ కాలనీ, కొంచెం బీసీ కాలనీ, కామన్ కంత అని ఉంటుంది అక్కడ ఊర్లో. ఆ కామన్ కంత వాళ్ళకు ఈ ఎస్సీ కాలనీకి మొత్తం కామన్ కంతలో బీసీలు గౌడ్స్ ఉంటారు, యాదవ్స్ ఉంటారు, వీళ్ళకు కలిసి వచ్చే విధంగా ఒకటి ట్యాంక్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అట్లే అదే విధంగా రైతులు మొత్తము రోడ్ల మీద ఒడ్లు పోస్తున్నారు. ఒడ్లు కానీ ఏదైనా ధాన్యాలు ఏవి వండించినా ఎండబోయాలంటే రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. అది ఆ రోడ్డు మీద కాకుండా ఒకటి నేను ఒక కళ్ళం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అంటే ఎక్కడ కన్వీనియంట్ ఉన్న రైతులకు అక్కడ ఒక ప్లేస్ చూసి వాళ్ళ కళ్ళం ఏర్పాటు చేసినానుకో, వాళ్ళు ఎక్కడ రైతులు అక్కడ ఊర్లో ఇట్లా రోడ్ల మీద పోయకుండా వాళ్ళకి అది ఒకటి సేఫ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందిరా మిన్లు ఇప్పటికీ ఒక 15 ఇండ్లు ఇచ్చినాం మనము. గ్రామ పంచాయతీ వంపుగూడలో 5 ఇచ్చినాం, చెల్లంపల్లి ఒక 10 ఇచ్చినాం. ఇంకా కూడా అరువులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అరువులు ఉన్నారు. నేను ఫైండ్ అవుట్ చేసిన లిస్ట్ ప్రకారం ఇల్లు లేని వాళ్ళు ఇంకొక 50 మంది వెళ్తారు మన దగ్గర. ఆ 50 మందికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా ఇంతవరకు. నిన్న మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో అడిగినా, ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది, మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఎమ్మెల్యే గారితో కానీ, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కానీ, బట్టి విక్రమార్క వీళ్ళ ఎంపీ మల్లు రవి గారి దగ్గర కానీ, వీళ్ళ దగ్గరికి నాకు యాక్సెస్ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, అప్పటి నుంచి ఆయన ఒకటే పార్టీలో ఒక దగ్గర పనిచేస్తున్నా, నాకు యాక్సెస్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడి తేయగలుగుతాను. నేను ఒక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఊర్లో ఆపోజిట్ గా పనిచేస్తున్నా, నా ఊరికి ఇది కావాలి అని ఖచ్చితంగా కొట్లాడి తీసుకొస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అది ఇంకొకటి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి చెల్లంపల్లి. ఓపెన్ ప్లాట్స్ అవి నేను నా ఏజ్ ఇప్పటికి ఒక 38 ఇయర్స్ ఉంటాయి. అది నేను ముట్టకముందు ఎప్పుడు కొన్నాడు, జైపాల్ యాదవ్ సర్పంచ్, పర్వతాల్ యాదవ్ ఉండే, వాళ్ళు ఉన్నప్పుడు కొన్నారు. అయితే ఆ ప్లాట్లను కూడా హరులకి ఇవ్వాలని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ప్లాట్లన్నీ క్లీన్ చేయించి ప్లాటింగ్ చేసి నెంబరింగ్ చేసి తలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈమె ఎంఆర్ఓ జ్యోతి మేడం ఉండే, ఆమెతోని మాట్లాడి అది చేసి ప్లాటింగ్ అంతా చేయించినాక అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, సర్పంచ్గా నేనున్నా, వంశీచంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వంశన్న. అయితే ఎమ్మెల్యే గారి సహకారం ఉండే అప్పుడు. అయితే నేను ఇది మన ఊర్లో ఇది చేయాలన్నా పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఎమ్మెల్యే గారితో, వంశీచంద్ర రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే అని ఓకే చేసి మంచి పనిగా అన్నాడు. అన్ని చేయించినాక జైపాల్ యాదవ్ గారు గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఒక మినిస్టర్ని తీసుకొచ్చిండు, జూపల్లి కృష్ణారావుని తీసుకొచ్చి, ఆ మినిస్టర్ని తీసుకొచ్చి నేను 100 పడకల డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, దీనికి కేసీఆర్ మోడల్ కాలనీ అనే ఒక పేరు పెట్టేస్తా అని చెప్పేసి దీన్ని ప్లాట్లు వంచకుండా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని శంకుస్థాపన చేయించిండు. అప్పట్లో కూడా వంశీచంద్ర రెడ్డి అని చెప్పి ఇట్లా ప్రోగ్రామ్ ఉందన్న, ఇట్లా డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు, మినిస్టర్ ఇట్లా ఫోన్ చేసి రావాలని అంటే, ఆ డబుల్ బెడ్రూమ్లు అవి కావు, వాళ్ళు చేయరు, ఉత్తనే బూటక బామీలు, నేను రానని చెప్పడం జరిగింది అప్పట్లో వంశీచంద్ర రెడ్డి. అది నేను అయితే ఇట్లా అన్నాడు కదా చూద్దామని నేను అటెండ్ అయినా. గ్రామ పంచాయతీ యాజ్ ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను అటెండ్ కావాలి కాబట్టి నేను అటెండ్ అయినా చూసిన. కాకపోతే ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి అవి ఇప్పటి వరకు అది అంతకే ఉండిపోయింది. తర్వాత ఏం చేసిన, ఇప్పుడు దాన్ని నేను అది కూడా మళ్ళీ అనుకుంటున్నా, ఇప్పుడు కూడా అరువులు ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరికి
ఇబ్బంది ఉంది. మా ఊర్లో ఒక ఆయన గుర్కా భూపాల్ యాదవ్ అని, ఓకే. ఆయనకు ఇల్లు లేకుండే, రెంట్‌కుండేది. ఓకే. ఆయన చూసి ఓ 10 గుంటల భూమి అమ్మి ఇల్లు కట్టుకున్నాడు. ఓహ్! ఇంకొకటి గుర్కా అంజయ్య, ఓకే. ఆయనకు ఒక నలుగురు కొడుకులుంటారు. ఓకే. ఒక్కటే ఇంట్ల ఒక ఎట్లుంటదంటే ఒక ఇల్లు ఈడ, ఒక ఇల్లు ఈడ, ఒక్కొక్క బెడ్‌రూమ్‌లలో ఒక్కొక్కరుంటారు. ఓకే. వాళ్ళకి చాలా ఇబ్బందుంది. ఓకే. వాళ్ళకు గతంలో గూడా ఒక ప్లాట్ ఇచ్చేదుండే, వాళ్ళకి గూడా ఇవ్వలేదు. ఓకే. ఇంకోటి మాదగారి బచ్చం బచ్చమ్మ, గండయ్య కొడుకులంటారు. నలుగురుంటారు. కృష్ణయ్య, మల్లేషు, ఓకే. ఆంజనేయులు, ఓకే. రాములు, వెంకటేష్ అని ఇట్లుంటారు. 5 మంది ఉంటారు. చిన్న ఇల్లు, 5 మంది కొడుకులు, వాళ్ళకి ఇల్లు లేదు. ఆ! వాళ్ళకి ప్లాట్ ఇయ్యలేదు. ఓకే. అట్లా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి అందరికీ ఇల్లు ఇయ్యాలని నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఇంకా ఇంకొకరు పెద్దమోని రాములయ్య, ఆయన కొడుకు కూడా ఆళ్ళ రెంట్‌కుంటారు ఒకరు. ఓకే. ఇంకోటి గురక నాగరాజు అనే అతను కూడా రెంట్‌కుండి ఇల్లు అది అని చెప్పేసి వాళ్ళు కూడా తను వేరే దగ్గర ఇంత భూమి ఉంటే అమ్మేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఓకే. కొట్ర రంగారెడ్డి అని ఇప్పటికి కూడా ఇంకా రెంట్‌కే ఉన్నాడు. ఓకే. సొంత ఊర్లో ప్లాట్ వస్తదేమో అని చూసి ప్లేస్ లేదు, ప్లాట్ లేదు. అట్లే ఆ! ఉండిపోయిండు అప్పుడు. నేను ఒకసారి ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ! ప్లాట్లు పంచాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి అని పెట్టి ఊరు నుంచి కడతాల వరకు చేసి, కడతాలు రావంగానే పోలీసు ఓకే. వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అది కూడా ఇంకా అట్లా చేసినా గానీ వాళ్ళేం స్పందించకుండా అట్లే ఉంది. నా తర్వాత వీళ్ళేం చేసిర్రు, ఇక నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్‌ల 2018ల జనరల్ వచ్చింది. ఓకే. జనరల్‌ల మా ప్యానెల్‌ల చల్లా సురేందర్ రెడ్డి గారు కాంటెస్ట్ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు ఆయన కూడా సురేందర్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఊర్లో ఎవరికేం సమస్య ఉండని రెస్పాండ్ అయితాడు. ఎవరన్నా ఇట్లా మంచి చెడ్డ ఏదన్నా ఆపత్తొచ్చిందంటే ఆదుకోవడం గానీ, ఓకే. ఇప్పుడు ఎవరికన్నా పెళ్లి అయిందంటే ఎంతో కొంత ఆయన సాయం చేయడం, ఓకే. చనిపోయినోళ్ళకి అట్లా ఎప్పటినుంచో అంటే నేను సర్పంచ్ కాకముందు నుంచి ఎప్పటినుంచో ఆయన పార్టీకి సర్వీస్ చేస్తుండే, అదే పనిలో ఉండి అట్లే ఉండే. ఆయన ఓకే. ఊరు నుంచి ఆశించింది ఏం లేదు. ఓకే. అట్లా. ఇంకా శేఖర్ రెడ్డి అని అతను ఉంటాడు. ఆళ్ళు ఓకే. అట్లా చేస్తారు. సురేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఆయన కోదండ రెడ్డి, ఒకసారి మచ్చేందర్ రెడ్డి నాకు ఒకసారి ఫస్ట్ గెలిచినప్పుడు లైట్లు ఎయనీకి కూడా నా దగ్గర పైసలు లేవు. ఆ! స్టార్టింగ్‌లో కదా మనం యెస్. యెస్. యూత్ చదువుకొని స్టూడెంట్ నుంచి వచ్చిన నేను. అంతే. అప్పట్లో ఆయన ఏం చేసిండు, 10,000 ఇచ్చేసిండు. అప్పుడు చిన్న లైట్లు ఏసేది. హ్మ్. కానీ అయితే నాకు అనిపించింది, అయితే నా ఈ చిన్న లైట్లకు నేను ఇప్పుడు ఏదో తీసుకొచ్చి ఇచ్చిన డొనేషన్ తెచ్చేసిన కదా ఆ! అనుకున్నా. కానీ లైటింగ్ సమస్య మార్చాలని చెప్పేసి నేనేం చేసిన, మినిస్టర్ నుంచి ఒకటి, అప్పుడు ఎంపీ నందెల్లే ఉండే. ఓకే. నందెల్లే నుంచి ఎంపీ ఫండ్ తీసుకొచ్చి ఐమాక్స్ లైట్ 5 లాక్స్ తెచ్చేసి మామూలుగా లైట్స్ ఉంటాయి కదా, ఓహ్! ఆ లైట్స్ అని పెద్ద ఎల్ఈడి లైట్స్ ఏసిన. ఓకే. అట్లే ఇంకోటి ఈజీఎస్ ఉపాధి హామీల అదొకటి, ఇంకోటి వాటర్ షెడ్ నుంచి లైట్స్ వచ్చి సోలార్ లైట్స్ పెట్టించినప్పుడు. ఓకే. ఒకటి సెంటర్ ప్లేస్‌ల ఆ! సోలార్ లైట్స్ కూడా అప్పుడు నేను ఏర్పాటు చేసిన. ఓకే. ఇంకోటి ఇది ఇంకా ఇంకోటి నూతన గ్రామ పంచాయతీ మరియు ఒకటి మోడల్ గ్రామ పంచాయతీ కూడా కట్టియాలనుకుంటా. బిల్డింగ్ లేదు ఇప్పటివరకు. ఓకే. ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది గానీ, ఆళ్ళు పిల్లర్ల వరకు ఏసి వదిలేసిర్రు అది. ఓకే. అది ఆ బిల్డింగ్‌ని ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు అది గ్రంథాలయము, పోస్ట్ ఆఫీస్ ఒకటి కట్టించి, ఓకే. ఇంకొకటి కొత్త మోడల్ గ్రామ పంచాయతీ కట్టించి, ఓకే. మోడల్ గ్రామ పంచాయతీ కూడా ఓపెన్ చేసి ఊరికి అన్నిటికి అందుబాటులో ఉండే విధంగా చూడాలనుకుంటున్నాను. ఓకే. సో, చాలా బావుందన్న మీ మేనిఫెస్టో. అయితే ఇప్పుడు ఇంకా ఓకే. ఇంకొకటి గుడి, ఆ! గుడి సమస్య కూడా ఉంది. చాలా సార్లు గుడికాడ అందరూ ఏదో పార్టీల రాజకీయం చేస్తా ఉంటారు. ఓకే. ఈయనొస్తే ఆయన అది ఇది ఇట్లా ఉంటది గానీ, కాకపోతే ఓకే. నేనేమంటున్నానంటే, గుడికి నేను ఒక పార్టీకి సంబంధించింది కాకుండా ఓకే. అందరిని, అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ఊర్లో బొడ్రాయి పండుగ కూడా చేయడం జరిగింది నేను సర్పంచ్‌గున్నప్పుడు. ఓకే. ఫస్ట్ ఒకసారి ప్రపోజల్ పెడితే కొందరు అపోజిషన్ ఏం చేసిరంటే, ఇప్పుడు పశువులకు గడ్డి లేదు, ఓకే. మేపనికనే లేదు, పైసలు లేవు. ఏదంటే దీన్ని వీళ్ళకి క్రెడిట్ వస్తదని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేయడానికి ఈ ఓకే. రీజన్ చూపించారన్నట్టు. ఓకే. రీజన్ చూపించి 1 ఇయర్ బ్యాక్ చేసిర్రు. నెక్స్ట్ ఇయర్ బానే ఉంది, అంతా బానే. కాకపోతే ఇక నేను ఈ డిసిషన్ తీసుకున్నా. ఓకే. ఇట్లే ఉంటే నన్ను గడిపేసేదాకా చేస్తుంటారు. ఓకే. ఎట్లైనా సరే అందరి సహకారం తీసుకోవాలి, అందరిని కలవాలి. ఈ పార్టీ, ఆ పార్టీ కాదు, అందరిని కలిసి చేయాలని చెప్పేసి ఓకే. ముందుకొచ్చి దామోదర్ రెడ్డి అని గుడి చైర్మన్ ఉండే అప్పుడు. ఓకే. ఆ దామోదర్ రెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళు మళ్ళా గురక పర్వతాలు మా అందరితో నేను ఇంచుమించు అపోజిషన్ అనేది ఏం లేదు. నేను అందరితోని మాట్లాడతా. ఆ పార్టీ, ఈ పార్టీ వాళ్ళని చూడకుండా అందరితోని మాట్లాడతా. ఓకే. అర్హులైనోళ్ళకి గూడా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వీళ్ళు అర్హులు ఉన్నారనుకో, ఓకే. పార్టీ చూడకుండా గూడా వాళ్ళకి ఇస్తాం. మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆయన మాలె రాములు గౌడ్ ఉంటాడు. ఓకే. మాలె విజయలక్ష్మి, రాములు గౌడ్. వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసినాం మేము. ఓకే. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ. ఓకే. అయినా గూడా మేము అర్హులు ఉన్నప్పుడు ఇయ్యాలి కాబట్టి చేయాలి ఖచ్చితంగా. అపోజిట్ అయినా ఓకే. ఇచ్చేసినాం. కొందరు ఎట్లుంటారంటే కొన్ని దగ్గర వాళ్ళు ఇంతకుముందు ప్లాట్లు రాసిర్రు. ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నాకన్నా ముందు ఇప్పుడు మొన్న గతంలో ప్లాట్లు రాసి ఇంచుమించు వాళ్ళకు పార్టీ మాకు పనిచేసేటోళ్ళకనే రాసుకున్నారు. ఓకే. నేను అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి ఇయ్యాలనే ఉద్దేశంతోటి టీఆర్ఎస్ పార్టీలకు కూడా ఇచ్చాను. ఓకే.
సో ఓకే అన్న, ఇప్పుడు మీరు గతంలో చాలా చేశారు వాస్తవానికి. సో అది బాగుంది. సో కానీ ఇప్పుడు ప్రజెంట్గా మీరు వెళ్తా ఉన్నారు కదా, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల స్పందన ఎలా ఉందన్న? నేను యూత్గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు నేను ఎట్లున్నానో, ఓకే. సర్పంచ్ అయినాక కూడా ఓకే. ఎలాంటి ప్రౌడ్ లేకుండా ఎవరు కలిసినా మాట్లాడడం ఇట్లా ఉంటుంది. yes. అయితే వాళ్ళు కొందరు అంటుంటారు నన్ను, ఓకే. నువ్వు గెలిచినా గెలవకున్నా గెలిచినావు అని నీకేం అహంకారం లేదు, ఎట్లున్నా నువ్వే ఉంటావు, నువ్వే గెలుస్తావు, ఓకే. ఖచ్చితంగా గెలుస్తావు, నువ్వు ఈ పని చేయాలని చెప్తున్నాను నాకు. ఓకే, డన్. నువ్వు గెలిచి రావాలి, మాకు ఈ పని చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకే. నేను కూడా అడుగుతుంటా కొందరిని, ఓకే. నేను ఏమైనా డబ్బులా, ఏం ఆశిస్తారు, ఎట్లా చేయాలి ఏందని కూడా అడుగుతా. ఓకే. అడిగినప్పుడు మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నువ్వు గెలువు, మాకు ఈ పని చేయని చెప్తా. ఎస్, నిజంగా పంపు కూడా వస్తే అండర్ గ్రౌండ్ అని చెప్పి. నిజంగా జనాలు అలా ఆలోచించడం అంటే చాలా వరకు బెస్ట్ వాస్తవానికి. ఏంటంటే ప్రస్తుతానికి ఏదో అలా నడిపిస్తూ ఉంటారు. అయితే నేను అన్ని ఊర్లు చూస్తున్నా వాస్తవానికి, కొన్ని ఊర్లు చూస్తా ఉన్నా చాలా హల్చల్ చేస్తారు. ఇక్కడ మాత్రం లేదు వాస్తవానికి. లేదు. లేదు, ఇప్పుడు పొద్దున వస్తూ కూడా గమనించిన అది కూడా. అన్నా, ఇప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందన్న, అసలు ఏం చేసిరు, అసలు ఎలా వచ్చింది, అసలు ఎంత అమౌంట్, చెక్ ఎంత వచ్చింది? అది నేను ఊర్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతిదీ చేయడం వల్ల ఓకే. గ్రామ పంచాయత్ స్టేట్ వైజ్గా ఓకే. కొన్ని సెలెక్టెడ్ విలేజెస్ సెలెక్ట్ చేసి, అందులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, నేను ఆపోజిట్ అయినప్పటికీ కూడా నేను చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే కొందరు అనుకుంటారు ఈయన గవర్నమెంట్ ఉంది ఇట్లా వస్తుంది అని, అట్లా కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఆపోజిట్ గవర్నమెంట్, ప్రభుత్వం టీఆర్ఎస్, నేను కాంగ్రెస్ అయినప్పటికీ కూడా మన గ్రామ పంచాయతీ సెలెక్ట్ అయింది. నేను గ్రామ పంచాయతీలో అప్పట్లో ఏమంటే వాటర్ సమస్య ఉండేది బాగా. వాటర్ సమస్య ఉన్నప్పుడు, ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఈ టర్మ్ తర్వాత వచ్చినాయి. అప్పట్లో లేవు వాటర్, లేకపోతే బోర్లు వేయించిన వంశీచంద్ర రెడ్డి గారు నాకు బాగా ప్రియారిటీ ఇచ్చేది. ఎమ్మెల్యే గారు నేను ఏది అడిగినా మా ఊరికి కాదనకపోయేది. ఇట్లా వాటర్ సమస్య ఉందని అంటే, ఇప్పటికి కూడా వంపుగూడలో ఒక బోర్ వేసినాము, ఫిల్టర్ వాటర్ కన్నా బాగుంటాయి, వాళ్ళు అదే వాటర్ తాగుతారు వాళ్ళు వంపుగూడ వాళ్ళు. ఆ బోర్ను ఆడొక బోర్ వేయించినాం, వంపుగూడలో ఇంకోటి మళ్ళీ తాగడానికి ఇంకో సపరేట్ బోర్ వేయించినాం, మళ్ళీ చెల్లంపల్లిలో బోర్ వేయించినాం, అట్లా బాలాజీ నగర్లో కూడా బోర్లు వేయించినాం. అట్లా 15 బోర్లు వేయించినాం మా గ్రామ పంచాయతీ. 15 బోర్లు వేయించినాం. ఇట్లా వాటర్ సమస్య ఇవన్నీ తీర్చడం వల్ల సీసీ రోడ్లు కూడా వేయించినాం. అయితే ఇవన్నీ చేయడం వల్ల ఆ వాటర్ సమస్య లేదు, సీసీ రోడ్లు వేసిన, డ్రైనేజ్ వేసిన, అన్ని ఇట్లా మరుగుదొడ్లో కూడా 100%, 90% క్లియర్ చేసింది. 100 అవన్నీ చేయడం వల్ల ఏమైందంటే సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినప్పుడు మాకు 5 లక్షల అవార్డు కూడా రావడం జరిగింది. ఆ 5 లక్షల అవార్డు గ్రామ పంచాయతీకి వచ్చింది కాబట్టి, కడతాల్ ఎస్బీఐ బ్యాంకులో ఒక కొత్తగా అకౌంట్ తీసి పంచాయత్ సెక్రటరీకి, సర్పంచ్కి అప్పుడు తీసి ఆ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా నేను రీసెంట్గా పంచాయత్ సెక్రటరీని అడిగిన, ఇట్లా అవార్డు వచ్చిన పైసలు ఎక్కడ, అవి అందులోనే ఉన్నాయి అన్న, తీయలేదు అన్నాడు. అయితే వీళ్ళు కనీసం అవార్డు వచ్చిన పైసలు కూడా అసలు ఏం చేయాలని ఉపయోగించలేదు. మళ్ళా నేను నా పదవి అయిపోయినప్పుడు, ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత, అందులో 0 బ్యాలెన్స్తో అప్పచెప్పిన అకౌంట్లో ఏం పైసలు. లాస్ట్ వాళ్ళు 0 బ్యాలెన్స్తో అప్పచెప్తే నేను వాళ్ళకి అప్పచెప్పిన 15 లక్షల బడ్జెట్తో అప్పచెప్పాను. సూపర్. ఇన్ని డెవలప్మెంట్ చేసి కూడా 15 లక్షల బడ్జెట్తోని అప్పచెప్పి, మళ్ళీ అదేవిధంగా ఈ తండాలు కూడా సపరేట్ చేయడానికి కూడా చేసినాం. అప్పట్లో కూడా నేను ఈ వంపుగూడ గ్రామ పంచాయతీని సపరేట్ చేయాలనుకొని లెటర్ కూడా పెట్టడం జరిగింది. అయితే అప్పుడు పాపులేషన్ తక్కువ ఉందని ఇవ్వలేదు. ఇప్పుడు పాపులేషన్ 300 దాటిన 380 ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయడానికి కూడా నేను కృషి చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు సపరేట్ గ్రామ పంచాయతీ చేయడానికి నా వంతు సహకరిస్తాను నేను వాళ్ళు. రైట్, చాలా బాగుందన్న. నిజంగా 0 బ్యాలెన్స్ని దాదాపు ఒక 15 లక్షలు అంటే మిగులు బడ్జెట్తో గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసి మళ్ళీ మిగులు బడ్జెట్తో మీరు వాస్తవానికి చాలా మంచి కార్యక్రమాలు చేశారని భావిస్తున్నాం. అయితే వాస్తవానికి మీకు బాగా ఆ టైంలో సర్పంచ్ అయ్యే మూమెంట్లో మీకు బాగా సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సహకరించిన వాళ్ళు సురేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నా ఫ్రెండ్ శ్రీహరి అని ఉంటాడు, కొండలు, ఇట్లా ఇంకా మహేష్, శివకుమార్, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా చందర్ రెడ్డి, కోదండ రెడ్డి, ఇట్లా రెడ్డిస్ ఉన్నారు. మాకు మా బావ అవుతాడు రాయికంటి యాదయ్య అని, ఇప్పుడు చనిపోయింది అతను. ఆయన కూడా బాగా సపోర్ట్ చేసిండు నాకు.
ఇంకా మా మా ఇళ్ళలో కూడా ఇప్పుడు సుధాకర్ అనే అబ్బాయి అప్పుడు చిన్నగా ఉండే కానీ ఓకే. నా కొరం ఏదైనా చేసి వచ్చేస్తాడు అన్నట్టు. ఆహా! సుధాకర్, నరేష్, మా అన్న ఇంకొక ఆయన జంగయ్య అని ఉంటాడు, ఓకే. యాదయ్య, ఇట్లా చెన్నయ్య, ఓకే. ఇట్లా చాలామంది. అయితే నేను సర్పంచ్గా నామినేషన్ వేస్తున్నప్పుడు అప్పుడు డైరెక్ట్ యూత్ నేను అసలు ఓకే. ఇట్లా ఏదో పైసలు పెట్టుకొని ఇట్లా వచ్చింది కాదు. కనీసం మినిమం నామినేషన్ వేసే దానికి కూడా లేదు. డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేసింది నన్ను అంతే. ఓకే. అప్పట్లో ఒక ఆమె మాతాజీ అని ఉండే అంగన్వాడీ టీచర్ ఆమె. ఆ! మాతాజీ ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చేసింది నాకు. ఆ! 1000 రూపాయలు ఇచ్చి ఇంక ఆమె నన్ను నువ్వు గెలిచి రావాలని ఇట్లా సహాయం చేసింది. ఓకే. అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికి కూడా ఏదున్నా నేను చేస్తాను. ఓకే. అట్లా ఇంకొక ఆయన పెద్దారెడ్డి సార్ అని మా ఊళ్ళో రెడ్డి ఓకే. పెద్దారెడ్డి సార్ ఆయన ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే. ఆయన కూడా నువ్వు ఇట్లా గెలవాలని చెప్పేసి డైరెక్ట్ ఇట్లా కొంత అమౌంట్ ఇచ్చి ఓకే. నువ్వు పార్టీకి ఇట్లా వేయాలి ఖచ్చితంగా అది దాన్ని చదువుకున్న వ్యక్తి ఊరిని బాగు చేయాలి నాకు ఇట్లా. అయితే ఇంకా మా మాతాజీ ఏం చేసిందంటే ఆమె ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే. ఒకసారి చనిపోయే టైంలో ఇంకా కొద్ది ఆమెకు తెలుసు అంటే మంచి నాలెడ్జ్ పర్సన్ ఆమె. ఓకే. ఇప్పుడు వీళ్ళందరినీ ఇట్లా ఊర్లలో ఎవరన్నా భార్యాభర్తలు కొట్లాడినా ఏమన్నా అయినా కానీ వాళ్ళని మోటివేట్ చేస్తుండే. ఓకే. ఎవరైనా తాగి ఇంట్లో ఇబ్బందులు ఉన్నా మోటివేట్ చేసి అది చేస్తుండే. ఓకే. ఆమె ఏం చేసిందంటే ఆమె ఇప్పుడు ఈ రోజే లాస్ట్ నా చివరి డేట్ అన్నప్పుడు నాకు మా ఫ్రెండ్ చంద్రశేఖర్ నన్ను పిలిచిరు. పిలిచి నాతోని మాతాజీ నాకేం చేసిందంటే నన్ను చేతిలో చేయబెట్టి నువ్వు చిన్న ఏజ్లో సర్పంచ్ అయినావు, ఓకే. నువ్వు ఇట్లా ఊరును బాగా చూసుకో, నీ మీద అంతా అది ఉంటుంది, జాగ్రత్తగా ఉండు ఇట్లా అని నన్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అది చేసి చెప్పింది. ఓకే. ఇంకా చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చనిపోయింది. ఆ! అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఇట్లా అమ్మకు లాస్ట్ స్టేజ్లో ఉంది నిన్ను రమ్మంటుంది నువ్వు రా అని పిలిచిరు వాళ్ళు. ఓకే. పిలిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి కలిసిన హైదరాబాద్ నైట్ 1 గంటలకు వెళ్ళిన. ఓకే. వెళ్ళినప్పుడు కలిసి ఇట్లా అని చెప్పడం జరిగింది మాతాజీ. అట్లా నాకు ఇంచుమించు చెల్లంపల్లిలో ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే. రెడ్డిలు వన్ సైడ్గా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఈ గోస్లోళ్ళు ఉంటారు. ఓకే. గోస్లోళ్ళు బొజ్జ నారాయణ రెడ్డి కూడా బాగా నా కోసం కష్టపడి పనిచేస్తాడు పార్టీ కోసం. ఇంకోటి బండారి కుమార, ఓకే. ఇట్లా మళ్ళా బైరి కరుణాకర్ రెడ్డి, ఓకే. ఇంకొకరు గడ్డం వాళ్ళు ఉంటారు, గడ్డం భూపాల్ రెడ్డి నా ఫ్రెండే. ఓకే. ఇంకొక ఆయన విజేందర్ రెడ్డి అని, ఓకే. రాజు రఘుపతి రెడ్డి అని ఉంటాడు వీళ్ళు. ఓకే. ఇంకా ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లుగా. ఓకే. చాలా బాగుంది. పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అని ఉండే ఆయన కూడా చనిపోయాడు. నాకు అప్పుడు తెలియకపోతే అయితే నాకు ఊరి గ్రామ మీద పంచాయతీలో మాత్రం అందరి పేర్లు మంచిగా గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళను అయితే కొందరు నాకు గ్రామ పంచాయతీలు నేను గెలిచినప్పుడు ఎలాంటి రికార్డ్ లేదు గ్రామ పంచాయతీ. ఓకే. అయితే వీళ్ళు వాళ్ళు అంతకుముందు ఏం చేసిరో తెలియదు, ఆ రికార్డ్ అని చూస్తారు. మామూలుగా ఎవరైనా గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచేదాడే హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇది బాధ్యత, అది ఇది ఇవి ఉన్నాయి ఇవి లేవు ఈ ప్రాపర్టీస్ అని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే. అయితే వాళ్ళు ఏం చేశారంటే నేను గెలిచిందని అనౌన్స్ చేదాడే పంచాయత్ సెక్రటరీ పారిపోయాడు ఊర్లకి. ఇంకా రాలేదు ఆయన, ఏ రికార్డు కూడా లేదు. అయితే నేను ఇక రికార్డు కావాలి అసలు ఏముంది ఏం కావాలని నేను బాగా ఫైట్ చేసేది. ఎంపీడీఓ వెంకటరాములు సార్ అని తలకొండపల్లి ఎంపీడీఓ ఉండే, సార్తో ఫైట్ చేసేది. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉండే. జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను సర్పంచ్ అయ్యాను. 1 ఇయర్ ఉండే. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ గొడవనే జరిగేది. ఎప్పుడు రికార్డ్ ఏదని అడిగేది వాళ్ళ తాను ఉండకపోయేది, ఆ పంచాయత్ సెక్రటరీ దొరకకపోయేది. అట్లా మళ్ళీ అప్పటి నుంచి చేసిన కొత్త రికార్డు తెచ్చిపెట్టింది. కొత్త రికార్డు తెచ్చిపెట్టి కొత్తగా అన్ని రాసి ఇప్పుడు అప్పటి వరకు అన్నీ ఉన్నాయి. వంశీచంద్ర రెడ్డి కూడా నాకు బాగా సపోర్ట్ చేసేది, ఒక బ్రదర్ లాగా అనుకో, ఒక అన్న అనుకో, ఇక నేను అన్ననే పిలిస్తే అన్ననే అనుకో, ఇక ఏదున్నా నాకు అంత సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు గతంలో సర్పంచ్ పనిచేసారు కదన్న, ఇప్పుడు ఆ టైంలో మీరు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి లేకపోతే మీకు ఇబ్బంది కలిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉందా దాంట్లో? అయితే నేను 2 ఓట్లతోని చాలా టఫ్గా గెలిచిన. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి చెల్లంపల్లి టీడీపీ పార్టీ ఉండేది. జైపాల్ యాదవ్ సర్పంచ్ అయినప్పటి నుంచి టీడీపీ పార్టీ ఉండేది. అపోజిట్ ఎప్పుడు ఉండకపోయేది. అట్లాంటిది నేను ఫస్ట్ టైము అపోజిట్గా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ సపోర్ట్గా కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్లోనే ఉన్నాం అప్పటి నుంచి. అయితే 2 ఓట్లతో గెలిచినామని చెప్పేసి నా ప్రత్యర్థి అయిన వాళ్ళ ప్యానల్ వాళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే కేసు వేయడం జరిగింది ఆమె కోర్టుకు. ప్రతి నెలకు 2 నెలలకు కంటిన్యూగా కోర్టుకు తిరగాలి, ఈ పని చేయాలి, కోర్టుకు తిరగాలి. నాకు ఇంత పని చేయడానికి కూడా వాళ్ళు అట్లాంటి అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఎమ్మెల్యేతో ఉన్నారు కాబట్టి నాకు ఇంత పట్టుదలతో నేను పనిచేసి నేను అవార్డు సాధించాలని నేను అంతే. అట్లా చేసిన తర్వాత ఇంకొక నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టేదంటే అప్పుడు ఈ మిషన్ భగీరథ వాటర్ లేకుండా బోర్లు ఉండేది. ఆ బోర్లు ఉన్నప్పుడు ఏం జరిగేదంటే ఆ బోర్లు నీళ్ళు రాకుండా స్టార్టర్ డబ్బు అక్కడ వైర్ కట్ చేసి వచ్చేది కొందరు.
ఓకే. ఎవరనేది మనకు తెలియదు. తెలవదు. ఓకే. కాకపోతే ఎప్పుడు చూసినా వైర్లు కట్ చేసేది, ట్యాంక్‌లో నీళ్ళు లేకపోయేది. నీళ్ళు లేకపోయి వాటర్ రాకపోయేసరికి ఏం చేసేది, నీళ్ళు వస్తలేవు ఇట్లా ఇట్లా అని మనల్ని మన మీదకి పంచాయతీ ఓకే. పంపించేదన్నట్టు జనాలని. అప్పుడు ఓకే. వస్తుండే. పంపించి ఒకరోజు ఇప్పుడు నాకన్నా ముందు మొన్న రీసెంట్‌గా సర్పంచ్ నా తర్వాత సర్పంచ్ అయిన కృష్ణయ్య రేగులగుంట తండలోనే తోలుకొచ్చిండు మా ఇంటికి. ఆ! నేను ఇంటికాడ లేను. ఓకే. బిందెలు పట్టుకొని మా ఇంటికి తోలుకొచ్చిండు. ఓకే. నీళ్ళు వస్తలేవని. ఓకే. అయితే వాళ్ళ తండలో బోర్ కూడా ఏపిచ్చిండు. ఓకే. ఇంక అప్పుడు మళ్ళా మాట్లాడి ఇటని ఆ వాటర్ సమస్య కూడా ఒక బోర్ ఏపిచ్చింది నాకు తండలో. ఓకే. అది అక్కడ అయిపోయింది. బాలాజీ నగర్‌లో కూడా అట్లనే చేసేది. ఓకే. అట్లా చేసి ఆ బిచ్చన్నయ్యకి ఒకసారి ఎట్లయిందంటే ఇట్లే ఇక వాటర్ సమస్య సృష్టించేది వీళ్ళే. ఓకే. ఈ కొన్ని ఊర్లలో ఎట్లుందంటే ఈళ్ళు బాలాజీ నగర్‌లోనేమో ఈ ఎవరైతే చేస్తారో వాళ్ళే వాటర్ మెన్‌గా పనిచేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ ఈ ఊర్లోనేమో గొల్రా రాములు అని ఉండేది ఓకే. వాటర్ మెన్. ఓకే. కాకరాజగూడనేమో లోక్య, ఓకే. ఇంకా చెల్లంపల్లి గురక రాజయ్య, ఓకే. రేగులకుంట పంతు, అక్కడ ఒక రాజు అని ఇట్లుండేది. ఓకే. వీళ్ళందరూ ఏముందంటే 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా! వాళ్ళ కనెక్ట్ అయ్యి ఉండి ఏం చేసేదంటే నన్ను ఇబ్బంది పెట్టనీకి ఏదో మోటార్ కట్ చేయడమో, స్టార్టర్ బంద్ చేయడమో ఇట్లా ఏదేదో చేస్తుండేది. ఓకే. ఈ వంపుగూడలో కూడా ఎప్పుడో వస్తే మోటార్ ప్రాబ్లమ్ ఉండేది. ఓకే. అయితే నాకు ఏ టైంలో ఫోన్ చేస్తే నేను వచ్చేది. ఓకే. అయితే నాకు కరెంటు గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. ఓకే. నేను నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నేను. ఓహ్! సూపర్. ఆ! అప్పట్లో నాకు అంత మధ్యలో ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా వస్తుంది. నేను అది కూడా చేసిన. ఓకే. ఇదే చేసిన కాబట్టి నాకు ఈ దీని మీద అవగాహన ఉంది కాబట్టి నేను చూసేదన్నట్టు సరే. వీళ్ళు ఎన్ని ఓకే. చెప్పినా నేను కూడా సరే చూద్దాం పా అని చూసేది. ఓకే. చూస్తే అదేమైందో తెలుస్తది నాకు. అట్లా అని తెలిసి ఫైండ్ ఔట్ చేసేది. అరే ఇది ఇదని. అయితే ఇక ఓకే. వాళ్ళు కూడా ఇక ఊకే అన్ని చూస్తాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక ఓకే. మళ్ళా తగ్గిపోయారు. వీళ్ళు ఇట్లా చేస్తుర్రు అని చెప్పేసి వీళ్ళకి ఒక సపోర్ట్‌గా మనం కంప్లీట్‌గా ఈ ఉన్నోళ్ళని తీసేస్తే వ్యతిరేకత వస్తదని చెప్పేసి గ్రామ పంచాయతీలో ఇంకొక ఇద్దరిని అపాయింట్ చేసిన కొత్తగా మనం. ఓకే. కొత్తగా అపాయింట్ చేసినోళ్ళు మనం అపాయింట్ చేసినాం కాబట్టి మనకు పనిచేస్తారు. ఓకే. అట్లా ఇంకోటి వీధి లైట్లు వేయాలి. ఒకటి ఏదైనా పండుగలు వచ్చినాయనుకో స్ట్రీట్ లైట్ వేసేది అప్పుడు పండగకి వేస్తుండే. ఓకే. ఆ పండుగలు వచ్చినప్పుడు స్ట్రీట్ లైట్ వేస్తే వాళ్ళ ఎలక్ట్రీషియన్‌ను మంచిగా తాపిచ్చి ఇట్లా ఊళ్ళో లేకుండా చేసేది. ఆ! వీళ్ళు పబ్లిక్ అంతా వచ్చి ఇట్లా లైట్ కూడా వేయలే అది అని లొల్లిపెట్టించేదాన్ని. స్టార్టింగ్‌లో నాకు కొంచెం అనుభవం తక్కువ కదా కొత్తగా వచ్చినప్పుడు. ఓకే. ఇరిటేట్ చేసేది. ఇట్లా ఈ సమస్య ఇట్లుంది కదా! దీనికి పరిష్కారం చేయాలని నేను ఒక వాడ ఎలక్ట్రీషియన్, మెకానిక్ అన్నిటి కలిపి మా అన్న కొట్ర రామరెడ్డి అని ఉంటాడు. ఓకే. మంచి మిత్రుడు, మంచి ఫ్రెండు అన్నీ అనుకో ఇగ. ఓకే. ఆయనను పెట్టేసిన ఇగ. అపాయింట్ చేసిన. ఆయన ఉన్నప్పటి నుంచి ఇగ వాటర్ సమస్యను కొంచెం క్లీన్ చేసిండు. ఇగ ఏదున్నా చూసుకునేదాన్ని. ఓకే. అట్లా కూడా అది కూడా చేసిన. ఓకే. సూపర్. ఇంకా ఇంకా ఇవన్నీ ఇగ ఒక్కొక్క సమస్యలు చాలా ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్‌లో బాగా ఇబ్బందయింది. ఓకే. తర్వాత నేనే ఇగ ఇట్లా ఎంత చేస్తే అంత నేనంత స్ట్రాంగ్ అయిపోతున్నా. నాకసలు మంచిగా అంతే కదా! అనిపించింది. అసలు అలా అట్లా చేయడం వల్లనే నేను ఇంకెక్కువ స్ట్రాంగ్ అయిపోయినా. ఓకే. ఇప్పుడు యెస్. నేను సైలెంట్‌గా ఉన్నాను. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారనుకో నేనేం చేస్తున్నానో నాకు తెలీదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని ఎదుర్కోవాలని నేను అంత స్ట్రాంగ్‌గా తయారైపోయాను. యెస్. నిజంగా. ఎవరన్నా అయితే నేను ఫస్ట్ బైక్ వేసుకొని తిరిగేది. ఓకే. తర్వాత ఇక అక్కడిక్కడ అప్పు చేసి ఏదో చేసి కొన్నా. ఒక కారు సెకండ్ హ్యాండ్‌లోనే కొన్నా. ఓకే. కారు కొన్నాక ఇట్లా ఊర్లో ఎవరికన్నా ఎమర్జెన్సీగా నైట్ టైమ్‌లో ఏమన్నా అయ్యి ఇట్లా హాస్పిటల్‌కి పోవాలి ఏదన్నా అన్నామనుకో ఓకే. ఇమ్మీడియేట్‌గా ఏది ఆలోచించకుండా ఎగేసుకొని పోయేదిగ. పోయి ఓకే. హాస్పిటల్‌లో జాయిన్ చేసి అట్లా రేవెళ్ళే లాలయ్య అని ఉంటాడు. నాడు మధ్యరాత్రి కడుపు నొప్పి లేస్తుంది అబ్బాయికి. ఓకే. కడుపు నొప్పి లేస్తే నేను ఇంట్లో పండుకున్నా. ఓకే. 12 అయితుంది. ఓకే. కడతాలు పోయిర్రు. ఓకే. కడతాల్లో అంబులెన్స్‌లు లేవు ఏవి లేవు. ఆ! వచ్చిర్రు. హ్మ్. వచ్చేసరికి ఇట్లా అడిగితే సరే పోదాం పా అని తీసుకుపోయి దిల్సుఖ్నగర్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి వచ్చేసినాం మనం. ఓకే. ఇక వాళ్ళు ఏమన్నారంటే, "అరే అంత దూరంకెళ్ళి వచ్చినావుగా డీజిల్ కన్నా తీసుకో, అది తీసుకో" అని ఇట్లా అన్నారు. హ్మ్. వద్దు నేను పబ్లిక్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఇక డీజిల్ అట్లా నేను ఎవరితోనా ఇంచుమించు ఇప్పుడు ఈ మినిమమ్ నాకు చాయ్ కూడా అలవాట్లేదు, మందు కూడా అలవాట్లేదు, మటన్ చికెన్ కూడా తినను నేను. ఓకే. అట్లా ఎవరైనా పిలిచినా గానీ సింపుల్‌గా ఇట్లా పోతున్నా, వస్తున్నా. ఓకే. నేను ఎవరితో ఇట్లా డీజిల్ పోసుకోవాలి, లేదా ఏదో తినాలి ఇట్లాంటి హ్యాబిట్ నాకు లేదు. నాకు ఓకే. అలవాటే లేదు కాబట్టి నేను ఫ్రెండ్లీగా ఉంటా అందరితో. ఓకే. అట్లా అందరితోని కలిసే ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తులే అనని అట్లా నాకు ఇంచుమించు అపోజిటోళ్ళు కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. డెఫినెట్లీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో నేనే గెలుస్తున్నా. మా ఓకే. అమ్మగారు కోటేస్తారు. నా తరపున ఏస్తారు, గెలిపిస్తారు. నేను ఈ గ్రామ అభివృద్ధి నేను చేస్తా. ఓకే. ఓకేనా. ఆ! చాలా బాగుంది. మీ ఆలోచన విధానం మీరు లాస్ట్ టైమ్ నిలబడి చేసినటువంటి పనులకు మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మేము భావిస్తున్నాం. ఓకే. ఇంకోటి వీళ్ళు అయితే అప్పుడు ఈ 2 ఏసినప్పుడు ఏమైందంటే గోస్ల కొండలరెడ్డి అని ఓకే. ఉండే. ఆయన లాస్ట్ ఇట్లా గేటు టైం అయిపోతుంది. లాస్ట్ సెకండ్‌లో వచ్చేసిండు. ఓకే. ఆ లాస్ట్ సెకండ్‌లో వచ్చినప్పుడు ఆయన ఒక్కరిని లోపలికి పంపించి గేట్ క్లోజ్ చేసేసారు. ఓకే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చిర్రు. గోస్ల కొండలరెడ్డి అని. ఓకే. ఆయన వల్ల ఆ 2 ఓట్లు ఆయన లాస్ట్‌కి ఏసిండు. ఆ! అట్లా 2 ఓట్లు వచ్చినాయి.
ఇంకొక అతను చల్లా అమర్నాథ్ రెడ్డి అని మా గురువు ఓకే. సారు. ఓకే. వాళ్ళ ఫాదర్ ఉండే. ఓకే. ఆయన లేవలేకుంటుండే. ఓకే. ఆటోలో తీసుకొచ్చేసారు అట్లా కొందరు. ఓకే. ఈ ఛత్రపతి శివాజీ యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. అప్పుడు పార్టీకి బాగా కష్టపడ్డది ఏంటంటే, మేము లేకముందు, మా యూత్ లేకముందు ఒక ఆయన మసూదన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇప్పుడు ప్రజెంట్గా తిరుపతి రెడ్డి విలేజ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు మా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నుంచి. తిరుపతి రెడ్డి, ఇంకో ఆయన జక్క అంజిరెడ్డి, ఓకే. వీళ్ళు ముగ్గురు పార్టీకి ఇప్పుడు ఏజెంట్ అవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళంతా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏజెంట్గా పోయేటోళ్ళు కూడా వీళ్ళు స్ట్రాంగ్గా పనిచేసేది. వాళ్ళు ఎన్ని బెదిరించినా వాళ్ళకి భయపడకుండా వీళ్ళు మాత్రమే ఉండేది. ఓకే. వాళ్ళు జక్కంజి రెడ్డి అని ఉండే కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా ఇబ్బంది పెట్టేది. ఓకే. ఇంటి మీద రాళ్ళు వేయడము, ఏదైనా దిమ్మె కడితే కూలగొట్టడము, ఓకే. ఇక ఆయన బాగా టార్చర్ పెట్టేది. నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ఒక ఇయర్ అన్న తర్వాత బంద్ అయిపోయింది. అసలు కాంగ్రెస్ దిమ్మె కట్టని అయిపోయేది వీళ్ళ. ఈడ వంపు కూడా దిమ్మె కట్టని కూడా పెడితే నేను దగ్గర ఇంకా సార్ మంచి ఉన్నప్పుడు నడుస్తుంది ఎట్లయినా కట్టిపించినాం. ఈడ దిమ్మ ఉంది ఆడ దిమ్మ, ఇప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చేటట్టు అట్లాంటిది వే మొత్తం అక్కడ ఉంది. ఒకప్పుడు వార్డు మెంబర్ మా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు నెంబర్ గెలిచేది. ఒకటే వార్డు నెంబర్, అది రెడ్డిల కాలనీ. వాళ్ళు మాత్రం బార్కాస్ ఏరియా అన్నట్టు అది గుర్తింపు అన్నట్టు, బ్రాండ్ అన్నట్టు కాదు, ఒకటే గెలుస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మొన్న నేను గెలిచినప్పుడు 4 వార్డు మెంబర్లు, వాళ్ళు 6 మంది వార్డు మెంబర్. ఉప సర్పంచ్ వాళ్ళకే అయింది, కానీ సర్పంచ్ నేను. క్రాస్ ఓటింగ్ జరిగింది. తర్వాత ఈక్వల్ అయిపోయింది. 5 వార్డు నెంబర్ రాలే, 5 వార్డు నెంబర్లు కాంగ్రెస్. తర్వాత సురేందర్ రెడ్డి వాళ్ళ ప్యానల్ సర్పంచ్గా వాళ్ళు జైపాల్ యాదవ్, ఇంకా వాళ్ళ తమ్ముడు గెలిచింది లాస్ట్ టర్మ్. వాళ్ళు అనేది ఎప్పుడు అంటే, ఎప్పుడు కింద ఒకటి మీద ఒకటి ఉంటే ప్రాబ్లం అవుతుంది. తమ్ముని గెలిపిరి, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, మా తమ్ముని గెలిపిస్తే ఊరిని డెవలప్ చేస్తానని బాగా చెప్పేది ఊర్రా పబ్లిక్లో. ఆ డెవలప్ చేస్తా అని చెప్పింది ఏం డెవలప్ చూసిన అంటే, ఇక అన్ని వాళ్ళే ఉన్నారు కదా, ఒకటే ఒక క్రెషర్ తెచ్చిపెట్టిరు. జైపాల్ యాదవ్ ఏదో 100 మంది బతికేది. ఇప్పుడు కూలీలు ఉంటారు, ఒకటి ఏదైనా ఒక కంపెనీ ఓ 10 మంది కూలిపోయేది ఉంటే ఏమైతే అంటే బాగుంటుండే. మెయిన్ దాని గురించి పెద్ద ఓసారి బాధ అనిపిస్తుంది. జైపాల్ యాదవ్ ఊరికి ఇంతమందిని దుమ్మొచ్చేది తెచ్చిపెట్టిండు, ఏదన్నా మంచి ఉపయోగపడేది ఉంటే కుటుంబాలంతా పోయి ఆయనకే ఓటేసి సరెండర్ అయిపోతుంది కదా, ఈయనదేంది ఇట్లా చేసిండని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. క్రషర్ తెచ్చిపెట్టి ఇంట్లో ఎవరి ఇంట్లో చూడ దుమ్మే ఉంటుంది మొత్తం. దుమ్ము కొంతమందికి అయితే ఊపిరితిత్తులు దమ్ము వస్తుంటుంది కొంత ఊర్లో, ఆ దుమ్ము వల్ల ఆయన అది తెచ్చిపెట్టిండు అందరు ఉంటే. నేనైతే అట్లా కాదు, ఇంచుమించు నేను కమర్షియల్గా ఆలోచించాను. ఎటువైతే ఏదో నాకే పైసలు రావాలని కాకుండా నాకు పేరు రావాలనేది ఎక్కువ ఆలోచిస్తాను. ఏదైనా పని చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఈ పైసలు అన్నాం అనుకో, నేను పైసలు తీసుకున్నాను అనుకో, నేను ఇంచుమించు గ్రామ పంచాయతీలో కూడా ఎవరైనా ఏదైనా వచ్చినా ఇట్లా తీసుకోవాలి అది ఇది అనేది అట్లాంటిది ఉండదు. పోయినా మన ఖర్చు మనం పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం అట్లా. కాకపోతే పార్టీలో ఇంకొక ఆయన రమేష్ గౌడ్ అని ఉంటాడు, ఇంకా పార్టీకే పనిచేస్తాం, 1 సైడ్ పార్టీకి, ఏదని ఉండదు ఇట్లా. ఇప్పుడు ఏది లేకున్నా వచ్చేసి ఇట్లా పిలిస్తే వచ్చేస్తాం, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాం. ఆయన కూడా గోస్లా అంతిరెడ్డి ఉండే గతంలో, ఆయన కూడా పార్టీకి బాగా పనిచేసింది. నేను కాకపోతే ఆయన ఉండే అప్పుడు అందరు వచ్చి నాకు చెప్పేది, ఇట్లా మేము ఇంత కష్టపడ్డాం, అది చేసినా, నువ్వు 1 సైడ్ గెలిచినావు అని బాగా ఆనందంతో చాలామంది చెప్పేది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గెలవడం అంటే ఇక ఎట్లుందంటే, ఇది రెడ్డి వర్సెస్ యాదవ్ అని ఉంటుంది ఊర్లో ఎక్కువ. అయితే జైపాల్ యాదవ్ వాళ్ళు యాదవ్లు, ఇక కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలు. ఇప్పుడు మనం గెలిచినామంటే అందరు రెడ్డిలు గెలిచినట్టే, అట్లా ఫీల్ అయిపోయి మా వాళ్ళు ఏం చెప్పారంటే, నా ఫంక్షన్కి పోయినా ఏదంటే మా సర్పంచ్ మేమే గెలిచినాం మేము అని ఇట్లా చెప్పుకున్నాను. నన్ను గిట్లా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇంచుమించు మా ఊళ్ళో ఎట్లా చేస్తారంటే, బయట ఏమైనా నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు రెడ్డిళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ నెట్వర్క్ ఉంటుంది కదా, నన్ను ఏడిపోయినా, నేను ఏదో ఫంక్షన్కి పిలిచినా ఏడిపోయినా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళకి, ఇట్లా మా సర్పంచ్ మేము గెలిచినాం జైపాల్ అట్లా అట్లా అంటే ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంది. అది నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. ఒకసారి దానికోసం పని చేయాలనిపిస్తుంది, చేయాలి ఇక. అదే మనం అంతే, ఆపోజిట్ కూడా అట్లే ఉంటుంది. ఇక మనం పని కూడా అట్లనే బాగా ఎమ్మెల్యేని ఫోర్స్ చేసి అవి చేసి, మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి, సురేందర్ రెడ్డి అంటే కాంట్రాక్ట్తో డైరెక్ట్ మాట్లాడితే, ఒకసారి ఆ కాంట్రాక్టర్ ఏం చెప్పినంటే, అరే ఎవరైనా ఇంత నీట్గా మాట్లాడుతుండు, ఇంత మంచిగా మాట్లాడుతుండు చేరాలని వాళ్ళ సూపర్వైజర్కి చెప్పిండంట కాంట్రాక్టర్. స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఇట్లానే చేసి ఊరు రోడ్ చేయాలని, అట్లా చేసి ఆ రోడ్డు కూడా వేయాలి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయించినాం ఈ రీసెంట్గా. ఇంతకుముందు ఒకసారి నిన్ననే ఎక్కువ మొత్తంలో పెద్దవాడు రీసెంట్గా వేసినాం. ఇప్పుడు నిన్న మననే ఇంకా కంప్లీట్ ఆ ఊరు సలార్పూర్ వరకు, మా ఊరు వరకు అయితే రోడ్డు కూడా అయింది. ఓకే. ఆఖరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆఖరిగా నేను అప్పుడు ఎట్లా కష్టపడి ఊరిని డెవలప్ చేసినో, ఇప్పుడు కూడా లేడీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా అమ్మగారైనా
నాయని యశోదమ్మ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామ పంచాయతీని ఇక ముందు కూడా అభివృద్ధి పథంలో ఇంతకుముందు ప్రమాణం చేసి ఇంత డెవలప్ చేసిన కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి నా మేనిఫెస్టో ప్రకారంగా ఊరిని డెవలప్ చేస్తానని పబ్లిక్ అందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను కూడా అందరు కలిసి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఏం గుర్తన్నా? ఉంగరం గుర్తుకు ఓటేసి ఓకే, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకేనా. అయితే మీరు అంటే మీకు ఊరి పైన ఒక మంచి అభిప్రాయం ఉంది. ఊరిని ఇంత గతంలో కూడా సర్పంచ్గా కూడా ఉండి దాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి చరిత్ర ఉంది మీకు. సో మా యొక్క తెలంగాణ శబ్దం తరపున మీరు మనస్ఫూర్తిగా గెలవాలని, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామన్నా. ఓకే. నమస్తే.